సంగతి మనం మర్చిపోవద్దని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. కామ్రేడ్ మన్సూర్ గారు మరణించి 26 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ వారి కుటుంబం పూరి గుడిసెలో జీవిస్తున్నది. అనేక సార్లు అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారులకు వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పి కూడా అనేక సార్లు కలెక్టర్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ఇదే వర్ధంతి రోజున 25వ వర్ధంతి రోజున ముదిరెడ్డి మసూదిరెడ్డి గారు మాకు ఒక మాట ఇచ్చారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చింది, ఈసారి తప్పకుండా ఫస్ట్ లిస్టులోనే వారికి ఇందిరమ్మ గృహాన్ని ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు వారు వస్తే వారికి వారితో మాట్లాడేవారు వారు రాలేకపోయారు. అయినా అదేవిధంగా సూర్యాపేట నడిపొడ్డున మొదటి శాసనసభ్యుడు దళితుడు చివరికి చెప్పులు గుట్టుకొని తన జీవనాన్ని సాగించిన మన్సూర్ గారికి నల్లారబాయ్ చౌరస్తాలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో భావితరాలకు ఆదర్శంగా ఉండే విధంగా వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో మేము అనేక సందర్భంలో ఆ ఏర్పాటు కోసం శంకుస్థాపన కోసం నల్లారబాయ్ దగ్గర శంకుస్థాపన చేస్తున్న సందర్భంలో గత ప్రభుత్వం మా మీద కక్ష కట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తరలించే సంగతి కూడా సోదరులకు తెలుసు. అయినా ఈ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మళ్ళీ వర్ధంతి నాటికి సూర్యాపేట జిల్లా కేంద్రంలో మన్సూర్ గారి యొక్క నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వంతో కొట్లాడి వారి యొక్క విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని ఈ వర్ధంతి సభకు హాజరైనటువంటి కాంగ్రెస్ అందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఎంసీపీ రాష్ట్ర విప్లవాభ్యాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సోదరులారా, ఇవాళ మనం చూసినట్టయితే ఇలా ఒక వార్డు నెంబర్ కానించి మొదలు పెడితే ఒక సర్పంచ్ స్థాయి కాడ చూసినప్పుడు ఏసీ కార్లలో తిరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి కామ్రేడ్ ఉప్పుల మన్సూర్ గారు ఎమ్మెల్యేగానే సుమారు 25 సంవత్సరాలు ప్రజా జీవితం నడిపినటువంటి కామ్రేడ్ ఉప్పుల మన్సూర్ గారు వారి యొక్క దినచర్య ఏంటో మనందరం కూడా మన పెద్దవారందరూ కూడా చూశారు. వారి చరిత్రను కూడా మనం చదివి ఉన్నాం. కానీ ఏనాడు కూడా నేను ఎమ్మెల్యే అని గర్వపడ్డటువంటి సందర్భం లేదు. ఏ చిన్న పూరి గుడిసెలో కూడా వారు నివాసం ఉంటున్నటువంటి పూరి గుడిసె లాంటిది అనుకొని తన భయానాన్ని కొనసాగించినటువంటి చరిత్ర కామ్రేడ్ ఉప్పుల మన్సూర్ గారికి ఉన్నది. కానీ మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే కేవలం ఒక వార్డు నెంబరు కోట్లాది కోట్ల సంపాదించి పెడుతున్నటువంటి సందర్భం. కానీ వారి కుటుంబానికి కూడా న్యాయం చేయాలన్నటువంటి ఉప్పుల మన్సూర్ గారి జీవితం మనకు ఆదర్శం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. సోదరులారా, మనం చూస్తూ ఉన్నాం ఇలా ఇక్కడ విగ్రహం పెట్టాం. ఈ విగ్రహం పెట్టడానికి గల కారణాలు కూడా మనం చూడాలి. ఇక్కడ ఉన్నట్టు యువత వారి చరిత్రను తెలుసుకోవాలనే ఆలోచనతో మనం ఇక్కడ విగ్రహాన్ని కూడా నెలకొల్పాం. కానీ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువత వారి చరిత్రను మీరు గమనించాలి. వారి చరిత్రను కూడా పాఠ్య పుస్తకాలలో మరి పొందపరిచినటువంటి విషయం కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇంకా వారి చరిత్రను ఇంకా లోతుగా తీసుకోవాలి. ఎందుకంటే అణగారిన వర్గాలకు చెందినటువంటి కామ్రేడ్ ఉప్పుల మన్సూర్ సుమారు ఒక 30 సంవత్సరాలు ప్రజా జీవితాన్ని మరి నడిపినటువంటి కామ్రేడ్ ఉప్పుల మన్సూర్ గారి ఆశయాలను కొనసాగించడంలో ఎంసీపీయు ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి, అట్లాగే ఈ జనవరి 13వ తారీఖు వారి వర్ధంతిని ఖచ్చితంగా తూచా తప్పకుండా మరి ఆ వర్ధంతి కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతకు పార్టీ నాయకులకు అందరికీ కూడా మరి ఎంసీపీ సూర్యాపేట జిల్లా కమిటీ తరఫున మేము పిలుపునివ్వడం అనేది కూడా జరుగుతూ ఉంది. వారి యొక్క ఆశయాలను మరి విగ్రహం పెట్టడమే కాదు, విగ్రహానికి పులదండ వేయడమే కాదు, వారి చరిత్ర ఇలా చూస్తాము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం ఎత్తిపొడచాలంటే కామ్రేడ్ ఉప్పుల మన్సూర్ గారి ఆశయాలను మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఈ సిరికొండ గ్రామంలో నీతికి నిలువెత్తు సాక్షిగా కనపడుతున్నటువంటి ఆదర్శమూర్తి, పీడిత ప్రజల కష్టజీవుల కార్మిక వర్గాల నాయకుడు. అసలు ఈ వర్గం ఇక్కడ కాదు, హైదరాబాద్ నడిపొట్టులో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా తీసుకొని జరపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా ఇవన్నీ గుర్తించాలి.